నా పేరు అత్తులూరి రాజేష్. మాది ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామం. మేము మాల దాసరి. మా ఏరియాలో అన్ని కులాలు మేము మా మాల జాతిలో అందరం కలిసి ఉంటాం. మేమందరం కలిసే ఉంటాం. ఇక్కడ మాకు కంచం పొత్తు మంచం పొత్తు అన్నీ ఉన్నాయి. కానీ నాది ఈరోజు నా క్యాస్ట్ అనేది వెరిఫికేషన్ కోసం పోతే నా సచివాలయంలో మాల క్రిస్టియన్ అనేది వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది? ఎట్లా నాకు న్యాయం చేయాలి. ఈరోజు మా మాల మహానాడు టీంలో ఈ కుర్రవాడు ఒక మెంబరు, అత్తులూరి రాజేష్. వాస్తవంగా అయ్యింది ఈ ప్రకాశం జిల్లా కొండేపి రిజోర్ట్ నియోజకవర్గం సింగరాయకొండ మండలం పాకల గ్రామం. మాలదాసరి ఇక్కడ వాస్తవంగా ఈ ఏరియాలో ఈ కోస్తా బెల్ట్లో మీరందరూ గమనించవచ్చు. అందరికీ తెలుసు. ఇక్కడ వాస్తవంగా ముఖ్యమంత్రి స్థాయి అధికారులకు కూడా తెలుసు. ఇక్కడ మా మాల జాతిలో ఉన్నటువంటి ఉపకులాలకు తారతమ్యం లేదు. ఇక్కడ మంచం పొత్తు కంచం పొత్తు అన్నీ కలిసే ఉన్నాయి. అయితే ఈయన మాలదాసరి అయితే మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. విశదీకరించి చెప్తున్నాం. ఇలాంటి సమయంలో ఈయన ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సోషల్ ఆడిట్ మరి కులగణన దానికి వెరిఫికేషన్కి సచివాలయానికి వెళ్తే ఈ సచివాలయంలో క్రిస్టియన్ మాల అని పడింది. ఈయన క్రిస్టియన్ మాల కానే కాదు. ఈయన మాలదాసరి. మాలదాసరి అంటే అసలు హిందూతత్వం కలిగినటువంటి కులం ఏంది? ఈ తప్పులు తడాకాలు ఈ కులగణన దాంట్లో ఎందుకుంది? కావాలని ఈ విధంగా మాలల్ని క్రిస్టియన్ మాల, వీళ్ళు బీసీసీ, ఒక్కొక్కరు. ఈయన పేర్నమిట్ట గ్రామం, దాసరి శాస్త్రి ఈయన పేరు. ఈ పేర్నమిట్ట గ్రామం సంతరోతలపాడు నియోజకవర్గంలో అయితే ఈయనది ఈ పేరే లేదు ఈ సచివాలయంలో. ఈరోజు నేను మా సొంత గ్రామం, నేను పుట్టినటువంటి ఊరు మడనూరుకు పోతే అక్కడ అసలు దీనికి సోషల్ ఆడిట్కి సంబంధించినటువంటి కులగణన డేటా అసలు పెట్టలే. అక్కడ దీని మీద కొంత వీడియో మాట్లాడటం జరిగింది. అయితే దీని విషయంలో నిన్నగాక మొన్న మన మందకృష్ణ ఎంఆర్పిఎస్ అధినేత విజయవాడలో జరిగినటువంటి మరి దీని మీద వేసినటువంటి ఏకసభ్య కమిషన్, రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను వినత పత్రం ఇవ్వడానికి వచ్చి ఇక్కడ మాట్లాడతాడు. ఈయన ఒక నాటక సూత్రధారిగా ఒక నాటకం వేయించుకొని ఒక ఆయన్ని హరిదాసుడి వేషం, ఒక ఆయన్ని పంబల వేషం, ఒక ఆయన్ని బైనడి వేషం, ఒక ఆయన్ని వేయించుకొని తీసుకొస్తాడు. వాస్తవంగా తప్పిది. మిత్రులారా, మీరు ఈ మందకృష్ణ చెప్పినటువంటి మాటలు వినగాకండి. ఇక్కడ మీరు నిజంగా మాట్లాడాలి. ఎట్లంటే మాకున్నటువంటి ఉపకులాల్లో, మా మాల జాతిలో ఉన్నటువంటి ఉపకులాలందరికీ మంచం పొత్తు కంచం పొత్తు ఉంది. మనందరం కలిసే ఉండాలా, మనందరం కలిసి అనుభవిద్దాము. మన బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్లు మనకు సంపాదించి పెట్టాడో అవన్నీ కలిసి అనుభవిద్దాము. వీటిని కుక్కలు చింపిన ఇస్తర్లాగా చేసుకోవద్దని చెప్పి ఇవాళ నేను చెప్తే ఇన్నిటటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఎప్పటి నుంచో మాకు మంచం పొత్తు కంచం పొత్తులు ఉన్నాయి, కలిసే ఉంటున్నాం. ఈయన విభజించు పాలించనే సిద్ధాంతంతో మందకృష్ణ ఈరోజు తప్పుడు తడాకలతోటి ఒక నాటక సూత్రధారిగా వారికి డబ్బులు ఇచ్చేయో కలబల్ల మాటలు చెప్తున్నాడు. ఇంకొక విషయం కూడా వినాలి. నిన్న ప్రెస్ మీట్ పెడతా ఏం మాట్లాడాడంటే, ఒక విలేకరు మందకృష్ణ అని అడుగుతాడు, నువ్వు చర్చికి వెళ్ళవని. ఈయనేందో మందకృష్ణ అనేటటువంటి ఆయన పైనుంచి ఊడిపడినట్టు, ఈ సమాజంలో ప్రత్యేకంగా ఈయనకి 2 కొమ్ములు వలిసినట్టు, నేను చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, అన్నిటికి వెళ్తాను అంటాడు. ఈయనకున్నటువంటి ప్రత్యేకత ఏంది మీరందరూ గమనించండి. ఈయన భార్య కానీ ఈయన కుమార్తె కానీ నుదుటిన్న బొట్టుందా? లేదు. సరే, కొన్ని సందర్భాల్లో కొంతమంది పెట్టుకోరు, దాన్ని కాదనం. పెట్టుకునే దానికి కాదు నేను అంటుంది. మాదిగా అనే దానికి నేను చెప్తున్నా, ప్రతి ఒక్క మాదిగా చర్చికి వెళ్తారు, ఇది ఆనవాయితీ వాళ్ళకి. కానీ ఈయన చూడు ఏం చెబుతాడు, నేను చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, ఆ తర్వాత మసీదుకి వెళ్తాను, ఇంకొక దానికి వెళ్తాను, బౌద్ధ మతంలోకి వెళ్తాను. అంటే నీకొక్కడికి ప్రత్యేకంగా ఏమన్నా రాసి పెట్టాడా రాజ్యాంగం? ఈ తప్పులు తడాకతోటి మాలలను అనగదొక్కాలని నువ్వు అగ్రకుర మనోవాదులతోటి చేరి ఈ తప్పుల నాటకంతో కమిషన్ నీకు సహకరిస్తుందని ఈ విధంగా తప్పుడు తరాకలుగా మాట్లాడటం సబబు కాదు. ఇది వినండి. వాస్తవంగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ ప్రకాశం జిల్లాకి మన రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషను, రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషను రేపు సోమవారం 6వ తేదీ వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒకసారి మేల్కోండి. మీరు మిత్రులారా, మీ అందరికీ చెప్తున్నా, ఈ కమిషన్కి మీ పరిధుల్లో విన్నతలు ఇచ్చి మీ యొక్క వాదనను వినిపించాలని మాల మహానాడు తరపున విన్నవించుకుంటున్నాను. నా పేరు దాసరి చాసయ్య, పేర్లమిట్ట. సచివాలయం లేకపోతే నీ పేరు లేదని ఈ కాతికి ఇచ్చారయ్యా, మీరే న్యాయం చేయండి.